నిన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మావోయిస్టులకు సంబంధించి వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళను చంపొద్దు, కుంబింగ్ను ఆపాలి, వాళ్ళతో శాంతి చర్చలు నడపాలి అని చెప్పి నిన్న కొంతమంది రేవంత్ రెడ్డి దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చారు. ఈ ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి ఏం చేసిండు మరి? నక్సలిజాన్ని సామాజిక కోణంలోనే చూస్తాం, శాంతి భద్రతల అంశంగా పరిగణించాం, శాంతి చర్చల కమిటీతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రాణ విలువ గొప్పది కమిటీ చైర్మన్ చంద్రకుమార్, జస్టిస్ చంద్రకుమార్ ఆయన కమిటీ చైర్మన్గా, ప్రొఫెసర్ అరగోపాల్, ఇట్లా కొంతమంది పెద్దలు పోయి ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పేసి ఫస్ట్గా ఎవరికి ఛత్తీస్గఢ్ సీఎంకి ఆయనకు వినతి పత్రం ఇచ్చిర్రు. రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మధ్యలోనే కర్రగుట్టలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా చర్చలకు రాదు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే, ప్రజా సంఘాలు ఎక్కువ ఒత్తిడి తెచ్చి ప్రజా ఉద్యమాలు జరిగి అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసనలు ఆందోళనలు తెలిపితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని శాంతి భద్రతల అంశంగా చూడొద్దు, సామాజిక అంశంగా చూడాలి అని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇచ్చిర్రు వీళ్ళు. మరి ఈ ఆపరేషన్ కగారు ఆగుతుందా అంటే ఆగే పరిస్థితే లేదు. ఎందుకోసం? కేంద్ర ప్రభుత్వం ఇక వాళ్ళని చంపాలని నిర్ణయించుకున్నది. కానీ ఈ ఎప్పుడు ఆగుతుంది మరి? కుంబింగ్ ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఛత్తీస్గఢ్లోను ఇటు తెలంగాణలోను స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, శాంతి ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే ఖచ్చితంగా ఆపరేషన్ కగారు ఆగాల్సిన అవసరం ఉంటుంది.